వెల్కమ్ టు ఎలర్ట్ మీడియా. కేసీఆర్ ఫీల్డ్లోకి వచ్చేదాకే కాంగ్రెస్ నేతల కుప్పిగంతులు. ఒక్కసారి కేసీఆర్ గ్రౌండ్లోకి వస్తే వార్ వన్ సైడ్ అని భారత రాష్ట్ర సమితి నేతలు కార్యకర్తలు తరచూ అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. స్వయంగా కేటీఆర్ కూడా త్వరలో టైగర్ వస్తుందని అప్పుడు ఇప్పుడు తోక జాడిస్తున్న వారంతా పారిపోతారని చెబుతూ ఉంటారు. అయితే కేసీఆర్ ఎప్పుడు మళ్లీ ఫీల్డ్లోకి వస్తారనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. 2 ఏళ్లు ముగిసిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ అనూహ్యంగా ఎల్పీ మీటింగ్ కు పిలుపునిచ్చారు. 19న తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తున్నారు. కేసీఆర్ ఎల్పీ మీటింగ్ ఎజెండా ఏమిటో చాలా స్పష్టంగా చెప్పారు. 2 ఏళ్లుగా నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, పొరుగు రాష్ట్రాలకు హక్కులు ధారబోస్తుందని బీఆర్ఎస్ అంటుంది. అదే సమయంలో బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుల్ని కూడా ఎక్కడికక్కడ ఆపేశారని, ఇది తెలంగాణ రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేయడమేనని కేసీఆర్ అంటున్నారు. రైతుల్ని కదిలించే అస్త్రం నీరు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడానికి ఉపయోగపడిన ఆయుధాల్లో నీరు ఒకటి. ఇప్పుడు అదే ఆయుధంగా కేసీఆర్ అడుగు పెడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో నేతల్లో కార్యకర్తల్లో ఓ సందేహం ఉంది. కేసీఆర్ ఎల్పీ మీటింగ్ పెడతారు, ప్రజల్లోకి వెళ్లి కార్యాచరణ ఖరారు చేస్తారు, కానీ నాయకత్వం వహిస్తారా అన్నదే ఆ సందేహం. కేటీఆర్ సమర్థంగా పార్టీని నడిపిస్తున్నారు, కానీ కేసీఆర్ నాయకత్వం అంటే వచ్చే ఊపు వేరు. అలాంటి ఊపుని ఇప్పుడు క్యాడర్ కోరుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సంతృప్తికరమైన ఫలితాలు సాధించింది. ఇప్పుడు మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లాలంటే కేసీఆర్ గ్రౌండ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ కు అలాంటి ఆలోచన ఉందా లేదా అన్నదే ఇంకా స్పష్టత లేదు. కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేదన్న ప్రచారం జరుగుతుంది. కొంతకాలంగా ఆయన బలహీనంగా ఉంటున్నారు. ఆయన ఆరోగ్యంపై పెద్దగా చర్చ జరగకూడదని కేటీఆర్ కోరుకుంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా ఆయన స్పందించడం లేదు. కేసీఆర్ ఫీల్డ్లోకి వచ్చి అన్ని సందేహాలకు ఒకేసారి సమాధానాలు ఇస్తారని, అది కూడా మాటలతో కాకుండా తన యాక్టివ్ పాలిటిక్స్ ద్వారానేనని కేటీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి ఖచ్చితంగా బయటకు వస్తారు. అది ఎప్పుడనేది 19న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎలైట్ మీడియా.